హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి. నా యూట్యూబ్ ఛానల్ విఘ్నేష్ వ్లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్లోకి వస్తే చాలా దారుణమైన సంఘటన జరిగింది ఫ్రెండ్స్. మన రంగారెడ్డి డిస్టిక్లోని షాబాద్ మండలంలోని ఒక ఊరిలో 6 చంపేసింది ఫ్రెండ్స్. ఎంత దారుణం అంటే ఇది చెప్పడానికి అసలు నేను ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. ఒక కాలేజ్కి వెళ్ళి అమ్మాయిని వాడు వేధించిందంట. ఓకే, వేధిస్తే వాళ్ళు ఆమె మీద ఫోక్సో కేసు పెట్టింది. ఫోక్సో కేసు నమోదైంది. సో వాడు జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చింది ఫ్రెండ్స్. బయటకు వచ్చేసిన తర్వాత నిన్న రాత్రి 11 గంటలకి ఆ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి మత్తులో చాలా మద్యం సేవించి కత్తి తీసుకొని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టిండు. డోర్ వాళ్ళ మదర్ తీసిందంట. వెంటనే కడుపులో అటాక్ చేసిండు కత్తితోని. ఫస్ట్ ఆమెను చంపేసి ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ ఆమె నిద్రపోతుందట. ఆ నిద్రల్ని ఆమెను కూడా పొడిచేసింది ఫ్రెండ్స్ అతి దారుణంగా. అలా నానమ్మ అనిపోయింది. ఆ అమ్మాయిని అక్కడికి వెళ్ళి గుంజుకొని పోయి కారులో ఎక్కించుకొని ఒక 5 కిలోమీటర్ల దూరం పోయి ఆమెను ఏం చేసిండో తెలియదు. అక్కడ వాగ్వివాదం జరిగింది ఇద్దరికి. ఆమెను మరి అత్యాచారం చేసిండా ఏం చేసిండో తెలియదు. ఆమెను కూడా పీక గొంతు కోసిండు, అక్కడే చచ్చిపోయింది. వాని దౌర్భాగ్యం ఏంటంటే ఫ్రెండ్స్, వాడు ఆ ముగ్గురిని చంపిన తర్వాత 12:30, 1 గంట మధ్యలో వాళ్ళ భార్యకి ఫోన్ చేసిండంట. పిల్లల్ని చూడాలనిపిస్తుంది నాకు, నేను ఇంటికి వస్తున్నా అంటే సరే రాండి అని చెప్పిందట. ఇంట్లోకి వెళ్ళినాక వాళ్ళకి కొంచెం వాగ్వాదం జరిగింది. అప్పుడు భార్యని వేసేసిండు. 2 పిల్లలు వానికి పుట్టిన పిల్లలు, వాళ్ళిద్దరు నిద్రపోతులు ఫ్రెండ్స్. అతి దారుణంగా పీకలు కోసేసిండు, పొడిసి చంపేసిండు. వీళ్ళంటే కేసు పెట్టిళ్ళు. ఓకే, వీళ్ళంటే చంపేసినవురా పిచ్చోడా, నీ ఫ్యామిలీకి ఏమైందిరా? వాళ్ళను కూడా ముగ్గురిని చంపినావు కదరా. ముగ్గురిని చంపేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి 2 ఫ్యామిలీని లేపేసిన, అందరినీ చంపేసిన, నేను ఇక వెళ్ళిపోతున్నా, నేను కూడా బతకా అని చెప్పి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా అంట. వాడు వెళ్ళిపోయిండు. సో ఇది ఫ్రెండ్స్ జరిగిన సంఘటన. అసలు మన చట్టాల తప్ప, ఇది మన సెక్షన్ల తప్ప, లా అండ్ ఆర్డర్ గింతే. నేను మళ్ళీ చంపినా మళ్ళీ వచ్చినా గింతే, నన్ను ఎవరు అడుగుతారు అనుకున్నాడు వాడు. మరి గింత 6 అతి దారుణంగా కిరాతంగా చంపిండు. ఇది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మరి ఇంత దారుణానికి ఒడిగడతారని అనుకోలేదు. 6 అయితే అభం శుభం తెలియని పిల్లలు చచ్చిపోయినరా. పిచ్చోడా, ఏం మెంటల్ రా మీది? ఏంద్రా ఈ దారుణాలు? ఎటు పోతుంది సమాజం? ఏం జరుగుతుంది? వాడు పరారిలో ఉన్నాడు, వాడిని ఇంకా పోలీసులు అయితే పట్టుకోలేదు ఫ్రెండ్స్. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.